14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక ల్యాండ్ మార్క్ అభివృద్ధి కూడా చేపట్టలేదని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రారంభించిన కార్యక్రమాలను తాము చేసిన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారన్నారు. కూటమి 7 నెలల పాలనలో రాష్ట్రం తిరోగమనం పాలైందన్నారు. P4 పేరు చెప్పి దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు నేను తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేడు, ఒక దేశానికే ప్రధానమంత్రిలాగా చాలా విషయాలు ఆయనే చేసేశానని, అసలు రాత్రి రావడానికి పోగులు కావడానికి కూడా ఆయనే కారణమని, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అద్వితీయంగా ముందుకు నడిపిస్తున్నానని, ఆ మధ్యన ఏదో ఓసారి కూడా మాట్లాడు సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, ఇట్లా ఏది పడితే అది గొప్పలు చెప్పడం, దానికి సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయే వారికి సంబంధించిన పత్రికలు ఆ గొప్పల్ని నిజంలాగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ వచ్చాం. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మన 4వసారి గెలిచి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పొందారు. ఈ 14 సంవత్సరాల కాలంలో నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ నేనే చేశాను, నేనే నిర్మించాను, ఇది ల్యాండ్ మార్క్ నా కాలంలో జరిగింది అని చెప్పేటటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలే. కానీ తానే అద్భుతాలు చేసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసిందల్లా ఏమిటంటే ఈ 14 సంవత్సరాల పాటు అవినీతిని రాజకీయాల్లోకి విపరీతంగా చొప్పించారు. అసలు అవినీతి చేయందే రాజకీయ నాయకుడు బతకలేని స్థితికి తీసుకొచ్చేశారు. ఒక దుర్మార్గమైనటువంటి అవినీతిని తీసుకొచ్చేశారు, వ్యవస్థీకృతం చేసేశారు అవినీతిని, విపరీతమైనటువంటి ఎన్నికల ఖర్చులు పెంచేశారు, వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు. నాకు చిత్రం వేసిందండి, ఇందాక ఎల్పిజి గ్యాస్ అంట ఆయనే వాడంట మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో, అంతకుముందు తెలియదంట ఎల్పిజి గ్యాస్. ఆయన టైంలోనే ఎల్పిజి గ్యాస్ తీసుకొచ్చాననేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ అంటాడు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళంటే గ్లోబల్ నుంచి, అంటే విదేశాల నుంచి కూడా సంక్రాంతికి వాళ్ళందరూ వస్తున్నారట, రోడ్లన్నీ అద్భుతంగా తయారవుతున్నాయంట, గ్రామాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను నిర్వీర్యం చేసేశాడు. ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి, అవి రాలా, సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు, ప్రభుత్వ ఆదాయాలు రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి, అప్పులు చేసి పప్పుకూడలాగా అప్పులు చేసి బతకాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో ఇది శ్రీలంకలాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు, అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా.